Fourth unit. Okay, ma, right, very good. ఏ మిగతా వాళ్ళంతా జాయిన్ కాలేదు. నోట్స్ రాసుకున్నారు, మా నోట్స్ పెట్టాను, ఈ ప్రొఫార్మస్ కూడా పెట్టాను, వేసుకున్నారా? రాసుకున్నారు మా నోట్స్? ఏం రాసుకున్నారు నోట్స్? ఫోర్త్ యూనిట్కి ఈ షార్ట్ నోట్స్ అంతా రాసుకున్నారా? దీనికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో అకౌంట్స్ లో ఉండేటువంటి డిఫరెన్సెస్ దృష్ట్యా మనం ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్ సపరేట్ గాను, జనరల్ ఇన్సూరెన్స్ అకౌంట్ సపరేట్ గాను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అకౌంట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏం రాస్తున్నాం ఇక్కడ? ఇన్సూరెన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్. అవునా? ఇన్సూరెన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్ బిట్వీన్ ఇన్సూరర్ అండ్ ఇన్సూర్డ్. ఇన్సూరర్ అంటే బీమా కంపెనీ, ఇన్సూర్డ్ అంటే పాలసీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, పాలసీదారుని మనం ఇక్కడ ఇన్సూర్డ్ అంటాము. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందము కాంట్రాక్ట్ మనం ఇక్కడ ఇన్సూరెన్స్ గా చెప్పుకోవచ్చు. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇన్సూరెన్స్ లో? ఏం చెప్తుంది? ఏమ్మా లీలాశ్రీ, నోట్స్ రాసుకున్నారా? ఇదంతా నోట్స్ రాసుకున్నారా? వెరీ గుడ్. ప్రొఫార్మాస్ అన్ని వేసారా? ఏమేమి వేసారు? ఇదంతా నోట్స్ రాసి పెట్టుకున్నారు. ఇన్సూరెన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ అండర్ విచ్ 140 agrees in written of a consideration to pay an agreed amount of money to another party to make good for a loss, damage or injury. అలాగే టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్. సార్ 600 మీరు స్టేబుల్ అండి. సో కాబట్టి ఇంకా మనము ఇక్కడ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ చెప్పాం. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిన్స్ 1956. 1956 నుంచి కూడా మనకు ఈ జీవిత బీమా అనేది మనకు రన్ చేయడం జరుగుతుంది. అలాగే when life insurance corporation
life insurance business was nationalized. సో అప్పుడే మనకు జీవిత బీమాని పార్లమెంట్లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా దాన్ని నేషనలైజ్ చేయడం జరిగింది. సో అండర్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ది కార్పొరేషన్ గ్యారంటీస్, ది కార్పొరేషన్ అనేది గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ టు ది పాలసీ హోల్డర్ ఆన్ రీచింగ్ ఏ సర్టెన్ ఏజ్ ఆర్ ఆన్ హిస్ డెత్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో ఏది ముందైతే నిర్ణీత గడువు తీరడం వల్ల కానీ లేదా మరణం వలన కానీ ఈ రెండిట్లో ఏది ముందు సంభవిస్తే దానికి ఆ నిర్ణీత మొత్తాన్ని చెల్లించడానికి ఈ బీమా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంటుంది. దాన్నే మనం ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ అంటున్నాం. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా చూడండి, ది కార్పొరేషన్ గ్యారంటీస్ టు పే ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ టు ది పాలసీ హోల్డర్ ఆన్ రీచింగ్ ఏ సర్టెన్ ఏజ్, నిర్ణీత వయసును పొందినప్పుడు కానీ లేదు మరణం వల్ల కానీ ఈ రెండిట్లో ఏది సంభవిస్తే దానికి ఆ నిర్ణీత మొత్తాన్ని చెల్లించడానికి బీమా కంపెనీ వాగ్దానం చేస్తుంది. ఇలా బీమా కంపెనీ ఆ నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఒప్పుకుంటుంది. సో ఇది మనము ఈ రెండిట్లో ఏదైనా ముందు జరగచ్చు. నిర్ణీత గడువు ఒక 20 సంవత్సరాలకు పాలసీ చేసుకున్నాడు అనుకోండి, 20 సంవత్సరాలు నిర్ణీత గడువు పొందిన తర్వాత అతను చెల్లించినటువంటి మొత్తానికి బీమా కంపెనీ చెల్లిస్తానని వాగ్దానం చేసినటువంటి మొత్తము నిర్ణీత కాలం తర్వాత చెల్లిస్తుంది. లేదా ఈ లోపల అతను మరణించాడు అనుకోండి, ఈ రెండిట్లో ఏది ముందు జరిగితే అది. అర్థమవుతుందా? సో ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇది. జనరల్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కానిటువంటివి అంటే ఫైరు, జనరల్ ఇన్సూరెన్స్ include all other types of life insurances that are except life insurance. అంటే ఏమేమి ఉన్నాయి ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ పోను, ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో ఇవన్నీ కూడా మనకు జనరల్ ఇన్సూరెన్స్ కిందకు వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, బర్గ్లరీ, ఫైడెలిటీ, థర్డ్ పార్టీ, వర్క్మెన్ కంపెన్సేషను, కాన్సిక్వెన్షియల్ లాస్, అనుషంగిక నష్టం, ఇవన్నీ కూడా మనకు జనరల్ ఇన్సూరెన్స్ కిందకి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఒక నిర్ణీత కాలం, ఒక సంవత్సర కాలంకి మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఆ విధంగా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి జనరల్ ఇన్సూరెన్స్ అనేది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ దీర్ఘకాలికం, ఒక 20 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు లేదా ఈ విధంగా ఉంటుంది. కానీ ఈ జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఆస్తుల మీద ఇలా ఫైర్ ఇన్సూరెన్స్ లేదా మెరైన్ ఇన్సూరెన్స్, ఇలా యాక్సిడెంటల్ లాస్, ఇంకా ఇలాంటివి ఏదైనా కాన్సిక్వెన్షియల్ లాస్ ఇలాంటివి వస్తే దాని మొట్లింపుకి సంబంధించినటువంటిది. కాబట్టి ఇది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సింపుల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం అకౌంటింగ్ దృష్ట్యా జనరల్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ వేరేగాను, లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్స్ వేరేగాను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా మనం చెప్పాం. అలాగే పోతే ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని గురించి కూడా చెప్పాం. ఇన్సూరెన్స్ IRDA అంటాం సింపుల్ గా దీన్ని. ఐ ఫార్ ఇక్కడ ఇన్సూరెన్స్, R ఫార్ రెగ్యులేటరీ అండ్ D ఫార్ డెవలప్మెంట్, A ఫార్ అథారిటీ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇది మన దేశంలో, భారతదేశంలో ఉండేటువంటి
ఇన్సూరెన్స్ సంస్థలన్నింటినీ కూడా నియంత్రించడము, ఇందులోని నియమ నిబంధనల కథంగా ఆ ఇన్సూరెన్స్ సంస్థలు పనిచేయడము. అందుకని మన పేరులోనే మనం చూడండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో దీన్ని మనము 1999లో తీసుకోవడం జరిగింది. అలాగే ఆగస్టు 14, 2000 సంవత్సరం నుంచి దీని ప్రకారము జీవిత బీమా కంపెనీలు ముగింపు లెక్కలు అంటే అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ఇన్సూరెన్స్ బిజినెస్, ది గవర్నమెంట్ సెటప్ ఇన్ 1996 అని ఇచ్చున్నాడు ఇక్కడ, ది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. దిస్ అథారిటీ ఈజ్ నౌన్ యాజ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ మోన్లీ ఫస్ట్ లో 1996లో ఇది ఎలా ఉండింది అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఉండింది, IRA. సో అలాగే దీన్ని దిస్ అథారిటీ ఈజ్ నౌన్ యాజ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ 2002. సో దాన్ని అలా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి the maturity came with regulations for the preparation of final statements of insurance companies according to the Insurance Amendment Act 2002. The first and second, third schedules, మనము షెడ్యూల్డ్ A లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కు వర్తిస్తాయి. షెడ్యూల్డ్ B లోని నిబంధనలన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి, అలాగే షెడ్యూల్డ్ 3 లోని ఇవి ఈ బీమా కంపెనీలకు సంబంధించినటువంటి ఫైనల్ అకౌంట్స్, ఆడిటర్ నియామకాలు ఇవన్నీ కూడా ఈ షెడ్యూల్డ్ C లో ఉండే విధంగా, అలాగే బీమా కంపెనీలు, పునర్బీమా కంపెనీలు, వాటికి సంబంధించినటువంటి అకౌంట్స్, దానికి సంబంధించినటువంటి ఆడిటర్ రిపోర్ట్స్ ఎలా ఉండాలి అవన్నీ అనేది మనకు షెడ్యూల్డ్ C లో క్లియర్ కట్ గా తెలియచేయడం జరుగుతుంది. ఇది మనకు అక్కడ వాటికి సంబంధించినటువంటి ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండేటువంటి ఆ షెడ్యూల్స్ మూడింటిని, షెడ్యూల్డ్ A ఇన్సూరెన్స్ కంపెనీస్ వర్తిస్తాయి, షెడ్యూల్డ్ B లోని నియమ నిబంధనలు జనరల్ ఇన్సూరెన్స్ కి, అలాగే షెడ్యూల్డ్ C లోని ఇటు వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే రీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, భీమ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, అలాగే రీ ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆడిటర్ రిపోర్ట్స్, ఫైనల్ అకౌంట్స్, ఆడిటర్ నియామకం, వాటికి సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా మనకు అక్కడ తెలియజేస్తారని చెప్పాం. అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి మనము ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇవి ఏమేం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాయి? అండ్ ఇన్సూరర్ షల్ ప్రిపేర్ ది రెవెన్యూ అకౌంట్, దాన్నే మనము పాలసీ హోల్డర్స్ అకౌంట్ అంటాము. రెవెన్యూ అకౌంట్, దట్ ఈస్ పాలసీ హోల్డర్స్ అకౌంట్. అనదర్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దిస్ ఈస్ షేర్ హోల్డర్స్ అకౌంట్, షేర్ హోల్డర్స్ అకౌంట్. అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సో ఇట్లే సింపుల్ గా ఫామ్ A RA అంటాం రెవెన్యూ అకౌంట్, ఫామ్ A PL అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఫామ్ A BS అంటే బ్యాలెన్స్ షీట్ సింపుల్ గా. ఓకేనా? సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి మనకు ఇవి షెడ్యూల్స్ కూడా ఇచ్చాడు. ఫామ్ A మీరు రాసుకున్నారు ఆల్రెడీ. ఫామ్ A RA అంటే రెవెన్యూ అకౌంట్ నమూనా రాసుకున్నారు. ఏమేమి చెప్పాము?
చూడండి ఆ ప్రొఫార్మాస్ చూడండి. ఫామ్ ఏ ఆర్ఏ అంటే రెవెన్యూ అకౌంట్. ఏమి ఇచ్చినాడు, ఎలా ఇచ్చినాడు రాసుకున్నాడా? రెవెన్యూ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2000. ఇయర్ ఏదైనా మన ఇష్టం, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ పెడతాం, ఇయర్ది ఏం ప్రాబ్లం లేదు. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫామ్ ఏ ఆర్ఏ అకౌంట్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు మా ప్రీమియం అండ్ సంపాదించినటువంటి ప్రీమియం నెట్ రావాలి అంటే దీనికి షెడ్యూల్డ్ 1లో షెడ్యూల్డ్ 1 ప్రీమియం, దాని కింద ఇంకా ఏమేమి ఇచ్చినాడు, రీఇన్సూరెన్స్ సీడెడ్. రీఇన్సూరెన్స్ కింద మనం ఏదైనా రద్దు చేసినట్లయితే, రీఇన్సూరెన్స్ కింద మనం ఏదైనా ఇచ్చినట్లయితే దాన్ని మనం లెస్ చేసుకోవాలి. అలాగే రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్, అంగీకరించినటువంటి పునర్బీమా ఏదైనా ఉంటే దాని ప్రీమియము మనకి ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రీమియం అవుతుంది. సంపాదించినటువంటి యాక్సెప్టెడ్ మనము అంగీకరించినటువంటి పునర్బీమాలు, రద్దు చేసిన పునర్బీమాలు అంటాము. సో కాబట్టి నికర ప్రీమియం రావాలంటే ఈ రెండింటిని మనం సర్దుబాటు చేయాలి. దేన్ని సర్దుబాటు చేయాలి? రీఇన్సూరెన్స్ ప్రీమియము మనము సీడెడ్, రీఇన్సూరెన్స్ ప్రీమియం యాక్సెప్టెడ్ అని రెండు ఉంటుంది. అంటే ఏది ఇది మనకు పునర్బీమా ద్వారా ప్రీమియము మనం ఇతర కంపెనీలకి ఏదైనా చెల్లించుంటే దాన్ని లెస్ చేసుకోవాలి. ఇతర కంపెనీల యొక్క పునర్బీమాని మనము అంగీకరించి దాని కనుక మనకు ఆ ప్రీమియం మొత్తం మనకు వసూలై ఉంటే దాన్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఈ ప్రీమియము నెట్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో అది. అలాగే నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, దీంట్లో ఏ ఇంట్రెస్ట్, డివిడెండ్ అండ్ రెంట్, గ్రాస్, అలాగే ప్రాఫిట్ ఆన్ సేల్ రీడెంప్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ని సేల్ చేయడము లేదా ఉపసంహరించుకోవడము, ఇలాంటివి ఏదైనా ఉంటే వాటి మీద లాస్, ప్రాఫిట్. లాస్ ఉంటే మనము నష్టం ఉన్న రెండింటిని మనం ఇక్కడ తీసుకోవాలి. మనకు లాస్ ఎక్కువగా ప్రాఫిట్ ఎక్కువగా ఉండి లాస్ తక్కువగా ఉంటే దానికి సర్దుబాటు చేయాలి. అంటే లాభం ఎంత ఉందో ఆ నష్టాన్ని కూడా దాంట్లోంచి తీసేసి నెట్ ఎంత అయితే మనకు ప్రాఫిట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సేల్ ఆర్ రిడెంప్షన్ దాని మీద ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ లాస్ తీసేసిన తర్వాత నెట్ అమౌంట్ ని మనం చూపించాల్సి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆర్ గెయిన్ ఆన్ రివాల్యుయేషన్ ఆర్ చేంజెస్ ఇన్ ఫెయిర్ వాల్యూ. సో కాబట్టి స్థిరాస్తుల్ని ఏదైనా పునర్మూల్యాంకనం చేయడం వల్ల, తిరిగి విలువ కట్టడం వల్ల, రివాల్యుయేట్ చేయడం వల్ల, లేకపోతే ఇతర అమ్మడం వల్ల ఏదైనా కనుక మనకు అలాగే ఏదైనా వచ్చినట్లయితే ఆ ఇన్కమ్ ను కూడా మనం ఇక్కడ చూపించాలి. ఇన్కమ్, లాస్ ఏదైనా అయితే ఇది షెడ్యూల్డ్ 1 ప్రీమియం కింద చూపిస్తాము. అలాగే షెడ్యూల్డ్ 2 వచ్చేసి కమిషన్. సో ఎల్ఐసికి ఏజెంట్స్ ఉంటారు, పాలసీ కట్టించేదానికి, పాలసీస్ ని ప్రమోట్ చేసేదానికి. వీళ్ళందరికీ ఎల్ఐసి సంస్థలకి ఏజెంట్లు ఉంటారు. కస్టమర్ కి, ఈ ఇన్సూర్డ్ పర్సన్ కి, ఇన్సూరర్ కి మధ్యన ఏజెంట్లు కొంతమంది ఉంటారు. వాళ్ళు పాలసీదారులకి అవేర్నెస్ కల్పించడము, ఆ పాలసీదారులకి ఏదైనా క్లెయిమ్స్ అవి రావాల్సినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయక సహకారాలు అందించడానికి ఈ ఏజెంట్లు వర్క్ చేయడం, పాలసీలు కట్టించడము. అలాగే ఏజెంట్లకి ఇంకొక ఏంది అంటే పాలసీలు, సంస్థ యొక్క పాలసీలని ప్రమోట్ చేయడంతో పాటు పాలసీదారులకి సర్వీస్ చేస్తుంది. సో అందుకని వీళ్ళు ఏమిస్తుందంటే
మనం కట్టేటువంటి ప్రీమియం మొత్తంలో నిర్ణీతమైనటువంటి కాలానికి నిర్ణీతమైనటువంటి మొత్తము ఇన్సూర్డ్ పర్సన్ ఇన్సూరర్ కంపెనీకి చెల్లించేటువంటి మొత్తాన్ని ప్రీమియం అంటాం. ఆ ప్రీమియంలో కొంత భాగాన్ని కమిషన్ గా ఏజెంట్కి ఇస్తుంది. అది మనకి ఇక్కడ కమిషన్ అంటే. సో కాబట్టి కమిషన్ అంటే ఇక్కడ బీమా కంపెనీకి ఖర్చు, దాన్ని షెడ్యూల్డ్ 2లో చూపిస్తాం. అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు బిజినెస్ కి సంబంధించినటువంటి బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు ఏదైనా ఉంటే అవి షెడ్యూల్డ్ 3లో చూపిస్తుంది. అలాగే 4 క్లెయిమ్స్, బెనిఫిట్స్ పెయిడ్, దీన్ని సింపుల్ గా క్లెయిమ్స్ అంటాము. సో దీనికి సంబంధించినటువంటి పునర్బీమా ద్వారా మనం అంగీకరించినటువంటి క్లెయిమ్స్ ఏదన్నా ఉన్నా, పునర్బీమా ద్వారా రద్దు చేసినటువంటి క్లెయిమ్స్ ఏదన్నా ఉన్నా దానికి సంబంధించినటువంటి సర్దుబాటు చేయాలి. అలాగే దీని కింద సరెండర్స్, ఇంకా ఏదైనా వార్షికాలు, యానిటీస్, ఇవన్నీ కూడా మనం క్లెయిమ్స్ కింద చూపిస్తాం. సో కాబట్టి ఇవన్నీ ఖర్చులు షెడ్యూల్ 1లో టోటల్ ప్రీమియం ఎండ్ ఎంతైతే వస్తుందో దాంట్లో నుంచి 2 కమిషను, 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, 4 క్లెయిమ్స్, బెనిఫిట్స్ పెయిడ్ అంటున్నాం. సో ఇవన్నీ లెక్కేస్తే బీమా కంపెనీకి వచ్చేటువంటి సర్ప్లస్, మిగులు ఎలా వస్తుంది? మిగులు ఎలా వస్తుంది? డి ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ దేనికి దానికి సపరేట్ టోటల్ చేస్తాం. మొత్తం ప్రీమియం ఎంత వచ్చిందో దానికి మొత్తం ఏ అంటాము, కమిషన్ ఎంతో దాన్ని మొత్తము బి అంటాము, అలాగే క్లెయిమ్స్ ఎంతో దాన్ని టోటల్ చేసి మొత్తము సి అంటాము. సో మనకు డి ఈజ్ ఈక్వల్ టు డి, సర్ప్లస్ రావాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? ఏ మైనస్ బి మైనస్ సి. ఏ అంటే ఏంటి? మనకు వచ్చినటువంటి ప్రీమియం, మొత్తం ప్రీమియంలో నుంచి బిని తీసివేయాలి. బి అంటే కమిషన్, ఓకేనా? సి అంటే బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు, అలాగే ఇంకా దీంట్లో ఈ రెండింటిని బి అంటాము, కమిషను, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ని రెండింటిని బి మొత్తము బి అంటాము. అలాగే క్లెయిమ్స్, బెనిఫిట్స్ పెయిడ్ అది మొత్తము సి అంటాము. ఆ వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్, ప్రీమియం అండ్ సంపాదించినటువంటి ప్రీమియం ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని ఏగా భావించుకొని ఆ మొత్తం ఏలో నుంచి మొత్తం బి అంటే కమిషను, బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్వహణ ఖర్చులు మొత్తము, క్లెయిమ్స్ మొత్తము సి అని రాసుకుంటాం. దీన్ని ఈ 2 మొత్తాన్ని తీసేస్తే డి, మిగులు, సర్ప్లస్ ఎలా వస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? ఏ మైనస్ బి మైనస్ సి. ఏ మొత్తం అంటే మొత్తం ప్రీమియంలో నుంచి బి మొత్తం ఏమేమి ఉన్నాయి? బిలో మనకు వచ్చినటువంటి కమిషను, బీమా వ్యాపారానికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇది మొత్తము బి. సి వచ్చేసి మనకి ఇక్కడ క్లెయిమ్స్ పెయిడ్ ఆర్ బెనిఫిట్స్ పెయిడ్. ఈ మొత్తాన్ని రెండింటిని తీసేస్తే మనకు ఏ మొత్తంలో నుంచి డి సర్ప్లస్ వస్తుంది. ఇది ఇలాగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ రెవెన్యూ అకౌంట్ ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రొఫార్మా మీకు పెట్టాను నేను. ఫార్మ్ ఏ ఆర్ఏ రెవెన్యూ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March ఫర్ డాష్ ఇయర్ అని పెట్టుకోవచ్చు. ఇయర్ ఓకేనా? వినిపిస్తుందా? సో ఇదైన తర్వాత మనకు నెక్స్ట్ ఫార్మ్ ఏ పిఎల్. పిఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పిఎల్, ఫార్మ్ ఏ పిఎల్. దీన్ని కూడా రాసుకున్నారా? ఏమ్మా లీలాశ్రీ, వినిపిస్తుందా వాయిస్? రాసుకున్నారు ఇవంతా? వెరీ గుడ్ అండి.
ఏమి అబ్బాయిలు మీరు ఆఫ్లైన్ క్లాసులకు అటెండ్ కావచ్చు కదా? ఏమ్మా? హలో, ఏమ్మా లీలాశ్రీ? చెప్పండి సార్. ఆఫ్లైన్ క్లాసులకు అటెండ్ కావాలి. రిమైనింగ్ వాళ్ళందరూ క్లాసులు స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. మీకేం ఆన్లైన్ క్లాసులకి తగ్గింది కదా, గవర్నమెంట్ చెప్పింది కదా ఆగస్టు 16 నుంచి క్లాసులు ఆఫ్లైన్ క్లాసులకు అటెండ్ కావమని. స్కూల్స్ కూడా ఈ రోజు నుంచి రీఓపెనింగ్ కాదమ్మా. రేపు నుంచి వస్తారా కాలేజీకి? ఓకే సార్. రైట్ రైట్. ఈ ప్రొఫార్మస్ అంతా రాసుకున్నారు. పోతే నేరుగా ఈ ఫామ్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా చూడండి. ఇక్కడ మనము మొత్తం బీమా కంపెనీకి వచ్చినటువంటి టోటల్ రెవెన్యూలోని సర్ప్లస్ లోని మిగులు ఇంచుమించు 90% పాలసీదారులు ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ లో నుంచి 90% బోనస్ కింద చెల్లించడం జరుగుతుంది. రిమైనింగ్ 10% ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో షేర్ హోల్డర్స్ చెల్లించడం జరుగుతుంది. సో కాబట్టి ఆ రిమైనింగ్ 10% ఎంతైతే ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చి మనం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వేసుకుంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా చూడండి ప్రొఫార్మా ఎలా ఉంది. ఫామ్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో అకౌంట్ ట్రాన్స్ఫర్, అమౌంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది పాలసీ హోల్డర్స్ అకౌంట్. సో కాబట్టి అక్కడి నుంచి ఎంతైతే అమౌంట్ మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందో, ఎందుకంటే బీమా కంపెనీకి వచ్చినటువంటి టోటల్ సర్ప్లస్ రెవెన్యూలో 90% పాలసీదారులకి, 10% షేర్ హోల్డర్స్ చెందుతుంది. కాబట్టి దానికోసం వాళ్ళు ఇక్కడ ఎంతైతే వాళ్ళు ఆ 10% లేదా దానికన్నా ఇంకా తక్కువగా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్, డివిడెండ్స్, రెంట్ ఇవన్నీ గ్రాఫ్ చూపిస్తాం. అలాగే మళ్ళీ దానికి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే సి లాస్ ఆన్ సేల్ రిడెంప్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. లాస్ ప్రాఫిట్ ఏదైనా వస్తే మనం ఇక్కడ చూపిస్తాం. అదర్ ఇన్కమ్ ఏదైనా ఉంటే చూపిస్తాం. దీన్ని మొత్తం ఏ అంటాం. అలాగే ఎక్స్పెన్స్ అదర్ దాన్ దీస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది ఇన్సూరెన్స్ బిజినెస్, బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్స్, అలాగే డిమినియేషన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఏదైనా పెట్టుబడుల విలువలో తగ్గుదల వచ్చినా, ఇన్వెస్ట్మెంట్ చేసాము దాని పరిస్థితులు బాగాలేక దాని విలువ తగ్గిపోయింది, డిమినిషన్ ఇన్ ది వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, అలాగే ఇలాంటివన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపిస్తారు. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అలాగే అప్రోప్రియేషన్స్ వినియోగితాలు. సో వచ్చినటువంటి మొత్తంని ఎలా వాళ్ళు వినియోగించారు, మనకు అడ్జస్టెడ్ ప్రాఫిట్, అప్రోప్రియేషన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే లాభ నష్టాల వినియోగిత ఖాతా అని. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, ఇంటరిమ్ డివిడెండ్స్ పెయిడ్, అలాగే ప్రపోజ్డ్ ఎండెడ్ ఫైనల్ డివిడెండ్ లేదా ఇంటరిమ్ డివిడెండ్ రెండు కలిపి చూపించు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్,
ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్, అదర్ అకౌంట్స్. సో ఇవన్నీ చూపిస్తాము. అప్పుడు మనకు ప్రాఫిట్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్, రిమైనింగ్ ఏదైనా ఉంటే ప్రాఫిట్ బ్యాలెన్స్ క్యారీ టు రిమైనింగ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసినట్టే ఇక్కడ కూడా మనకు బ్యాలెన్స్ ఏదైనా మిగిలితే ప్రాఫిట్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్ అని రాస్తాం. ఇది అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా చూసాం. ఫార్మ్ ఏ బిఎస్ అంటాము దీన్ని. బ్యాలెన్స్ షీట్ ఎట్ ది 31st బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2000 ఏ ఇయర్ అయినా పెట్టుకోవచ్చు. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి పర్టికులర్స్ అన్ని కూడా మనకు ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, మనకు నిధుల మూలాధారాలు అంటాము. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ 5 నుంచి షెడ్యూల్డ్ 5లో షేర్ క్యాపిటల్, ఎందుకంటే మనకు 1 నుంచి 4 దాకా షెడ్యూల్స్ రెవెన్యూ అకౌంట్ లో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, షెడ్యూల్డ్ 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. షెడ్యూల్డ్ 5 షేర్ క్యాపిటల్, షెడ్యూల్డ్ 6 వచ్చేసి షెడ్యూల్డ్ 6 సర్ప్లస్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్, షెడ్యూల్డ్ 7 బారోయింగ్స్, షెడ్యూల్డ్ 8 ఇన్వెస్ట్మెంట్స్, షెడ్యూల్డ్ 9 మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏ బి అని ఉన్నాయి. షెడ్యూల్డ్ ఏ, షెడ్యూల్డ్ బి అని అవుట్ సైడ్ అంటే పాలసీ హోల్డర్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, బి అంటే షేర్ అసెట్స్ హెల్డ్ ఆన్ టు కవర్ లింక్డ్ లయబిలిటీస్. అలాగే షెడ్యూల్డ్ 9 లైన్స్ లోన్స్, షెడ్యూల్డ్ 10 ఫిక్స్డ్ అసెట్స్, షెడ్యూల్డ్ 11 కరెంట్ అసెట్స్, అలాగే దాని కింద క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ షెడ్యూల్డ్ 12, అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్ వచ్చేసి దాన్ని షెడ్యూల్డ్ 12లోనే చూపిస్తాము. అలాగే సబ్ టోటల్ కింద షెడ్యూల్డ్ 13లో కరెంట్ లయబిలిటీస్ షెడ్యూల్డ్ 14లో ప్రొవిజన్స్. సో ఇది మనకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్. సో ఇవన్నీ మీరు ప్రొఫార్మాస్ వేసి పెట్టుకొని ఉంటే షెడ్యూల్ సేమ్ ప్రొఫార్మాస్ గీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు క్లాస్లో మనము డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ వేద్దాము. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్స్ పాయింట్స్ కూడా మనం చెప్పాము. ఈ ఇన్సూరెన్స్ అకౌంట్స్ మనము ప్రిపేర్ చేసేటప్పుడు క్లెయిమ్స్ అంటే ఏంటి, బీమా కంపెనీ ఇన్సూరర్ కంపెనీకి చెల్లించేటువంటి నష్టపరిహారాన్ని మనం ఇక్కడ క్లెయిమ్స్ అంటున్నాం. సో కాబట్టి ఇది బీమా కంపెనీకి ఖర్చు కాబట్టి షెడ్యూల్డ్ 4 కింద చూపిస్తుంది. షెడ్యూల్డ్ 4 కింద బెనిఫిట్స్ పెయిడ్ ఆర్ క్లెయిమ్స్ దాని కింద చూపించడం జరుగుతుంది క్లెయిమ్స్ అంటే. కాబట్టి ఎనీ అమౌంట్ పేయబుల్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ కాల్డ్ ఏ క్లెయిమ్. అది ఏదైనా సరే, వార్షికాలు యాన్యుటీస్ అయినా క్లెయిమ్స్ కింద చూపిస్తుంది. పునర్బీమాకు సంబంధించినటువంటి క్లెయిమ్స్ ఏదైనా ఉన్నా ఇక్కడే చూపిస్తుంది. సరెండర్స్ అంటే ఏదో చెప్పాము, అంటే బీమా సక్రమంగా ప్రీమియం చెల్లించినటువంటి ఆ మొత్తాన్ని ఆ పాలసీదారులు అప్పుడు వరకు ఎంతైతే చెల్లించున్నారో ఆ మొత్తాన్ని వాడికి తిరిగి చెల్లించేయడం, వాడికి సంబంధించినటువంటి మొత్తము దానికి సంబంధించినటువంటి నిర్ణీత మొత్తం వడ్డీ కలిపి వాడికి ఆ మొత్తం పాలసీ మొత్తం సరెండర్ చేసేస్తున్నాం. నీ పాలసీ సక్రమంగా చెల్లించలేదు కాబట్టి, నిర్ణీతమైనటువంటి కాలం లోపల ప్రీమియం చెల్లించలేదు కాబట్టి నీ పాలసీ కొలాప్స్ అయిపోయింది, ఇదిగో నీ సరెండర్ మొత్తం నీకు రావాల్సినటువంటి మొత్తం అని వాడికి పాలసీని ఎండ్ చేసేయడం జరుగుతుంది. ఆ మొత్తాలు కూడా మనం ఇక్కడ క్లెయిమ్స్ కింద చూపిస్తాం. కాబట్టి క్లెయిమ్స్ అనేటివి షెడ్యూల్డ్ 4లో చూపిస్తాం. సో ఇది ఎనీ అమౌంట్ పేయబుల్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ కాల్డ్ ఏ క్లెయిమ్. ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ క్లెయిమ్స్ మే అరైజ్ డ్యూ టు 2 reasons. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్ లో 1 నిర్ణీత గడువు తీరడం వల్ల కానీ, 2 లేదా మరణం వల్ల గడువులు, ఇలా 2 క్లెయిమ్స్ రావడం జరుగుతుంది. సో ఇదెంత అదెంత ఉంది మనం సపరేట్ గా చూపించడమే. ఇక్కడేం మనకి దాంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ ఏమి ఉండదు. మనకు క్లెయిమ్స్ అనేటివి లైఫ్ ఇన్సూరెన్స్ లో 2 రకాలుగా ఉంటాయని చెప్పాం. నిర్ణీత గడువు తీరడం వల్ల కానీ, నిర్ణీత గడువు 20 సంవత్సరాలు ఉంది, ఈ లోపల చనిపోతే కూడా మనం క్లెయిమ్ చెల్లిస్తాం.
సో కాబట్టి నిర్ణీతము మెచ్యూరిటీ డేట్ వల్ల రావడం వల్ల క్లెయిమ్స్ ఉంటాయి. అలాగే డెత్ మరణాల వల్ల కూడా క్లెయిమ్స్ ఉంటాయి. ఈ రెండు ఎంత అనేది సపరేట్గా చూపించి టోటల్ చేసుకుంటాం. సో అది అలాగే నెక్స్ట్ ఇంకా మనం చెప్పినటువంటి పాయింట్స్ ఏమేమి చెప్పాము ఇక్కడ. యాన్యుటీస్, వార్షికాలు. యాన్యుటీ అంటే ఏం చెప్పాము? ఇట్ ఈస్ ఎ యాన్యువల్ పేమెంట్ విచ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ guarantees to pay for a in-person to pay for a lump sum money to received in the beginning. సో కాబట్టి ఇక్కడ ఏంది అంటే బీమా కంపెనీ యాన్యుటీస్ చెల్లిస్తుంది, వార్షికాలు అంటాం దీన్ని. అంటే ఎందుకు చెల్లిస్తుంది? బీమా కంపెనీ ఒకే మొత్తం లంసమ్ అమౌంట్గా బీమా పాలసీదారు దగ్గర నుంచి ఒకే మొత్తాన్ని తీసుకొని భారీ మొత్తంగా తీసుకొని అతనికి నెలసరి కానీ లేదా సాలుసరి కానీ అతని జీవితాంతం ఎంతైతే అతనికి ఖర్చులకి నెలకి 10,000 20,000 ఎంతైతే అవసరం ఉంటుందో అంత మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తూ ఉంటుంది. అందుకోసం బీమా కంపెనీ ముందుగా ఒకేసారి అతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో తీసుకుంటుంది. దాన్ని ఏమని చెప్పాము? కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ గ్రాంటెడ్ అన్న. కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ గ్రాంటెడ్. సో యాన్యుటీస్ అంటే ఇది కూడా క్లెయిమ్స్ కిందకి వస్తుంది. వార్షికాలు ఇలా నెలసరి కానీ సాలుసరి కానీ బీమా కంపెనీ చెల్లించేటువంటి పాలసీదారులకి చెల్లించేటువంటి మొత్తం. దీనికోసం బీమా కంపెనీ ఊరికే చెల్లించదు, లంసమ్ అమౌంట్ పాలసీదారుల దగ్గర నుంచి ముందే రాబట్టుకుని ఉంటుంది. సో అందులో నుంచి వాళ్ళకి ఒక నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని నెలసరి కానీ లేదా సాలుసరి యాన్యువల్లీ కానీ లేదా మంత్లీ కానీ చెల్లించడం జరుగుతుంది. అందుకనే ఇది కూడా క్లెయిమ్సే. నెక్స్ట్ అలాగే సరెండర్ వాల్యూ. సరెండర్ వాల్యూ కూడా ఇందాకే లాస్ట్ మనం చెప్పాం. సరెండర్స్ అంటే ఇన్సూరర్ పర్సన్ ఆ ప్రీమియం చెల్లించడంలో నిర్ణీత కాలం లోపల చెల్లించడంలో విఫలమైనట్లయితే, సకాలంలో చెల్లించలేకపోయినట్లయితే అతను ఇంక ఆ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తాన్ని రద్దు చేసి అప్పటి వరకు అతను చెల్లించినటువంటి మొత్తము దాని మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైనా కలిపి అతను మొత్తము పాలసీ మొత్తాన్ని ఎండ్ చేసేయడానికి తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఆ మొత్తాన్ని మనం ఇక్కడ సరెండర్ వాల్యూ అంటాం. వదులుకోళ్ళు అంటారు తెలుగులో. వదులుకోళ్ళు అంటే పాలసీ ఆ మొత్తాన్ని అప్పటి వరకు చెల్లించినటువంటి ఆ పాలసీదారుడు మొత్తాన్ని తిరిగి అతనికి చెల్లించేస్తాం. ఏదో సింపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి, రైట్. అది నెక్స్ట్ బోనస్ ఇన్ క్యాష్. నగదు రూపంలో బోనస్ చెల్లిస్తాము. అలాగే బోనస్ మనకు ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్ కూడా ఉంటుంది. అంటే వాడు ఎలాగా మనకు ప్రీమియం చెల్లించాలి కాబట్టి మనం చెల్లించాల్సినటువంటి బోనస్ ని వాడికి చెల్లించకుండా వాడు చెల్లించాల్సినటువంటి ప్రీమియంకి తగ్గింపు ఇస్తాం. దాన్నే మనం ఇక్కడ ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్, ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్, దాన్నే బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం, ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్. మనము వాడికి బోనస్ చెల్లించి వాడు మనకు ప్రీమియం చెల్లించి ఇదంతా లేకుండా మనం బోనస్ ఎంత చెల్లిస్తున్నాము? 2,000. వాడు ప్రీమియం ఎంత చెల్లించాలి? 5,000. రిమైనింగ్ వాడి దగ్గర నుంచి తీసుకుంటే సరిపోతుంది కదా. 2,000 మనకు వాడు చెల్లించి 5,000 తీసుకునే దానికన్నా నెట్ 3,000 వాడికి మనం చెల్లించాలి. కాబట్టి బోనస్ రిమైనింగ్ ప్రీమియం మనకు రావాల్సినటువంటి ప్రీమియం కింద 3,000 తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనము బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అంటాం. బోనస్ తగ్గింపుగా వినియోగించినటువంటి ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్ అంటాం. సో ఇవన్నీ మనం చెప్పాం. అలాగే ఇంటరిమ్ బోనస్, మధ్యకాలిక బోనస్ అంటాం. మధ్యకాలిక బోనస్ ఇది కూడా మనం క్లెయిమ్స్ కింద చూపిస్తాం. అలాగే ప్రీమియం అంటే నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని నిర్ణీత కాలానికి బీమా కంపెనీకి ఇన్సూరెన్స్ పర్సన్ చెల్లించేటువంటి మొత్తాన్ని ప్రీమియం అంటాము. ఇది షెడ్యూల్డ్ 1లో
బీమా కంపెనీకి రెవెన్యూ ఆదాయం కనుక ఇది షెడ్యూల్డ్ 1 లో చూపిస్తుంది. నెట్ ప్రీమియం రావాలి అంటే ఇలా ప్రీమియం బోనస్ కింద వినియోగించినటువంటి బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం ఇలాంటి మొత్తాలన్నీ సర్దుబాటు చేయాలి. పునర్బీమా ప్రీమియం, పునర్బీమా యాక్సెప్టెడ్, సీడెడ్ ప్రీమియమ్స్ ఏదైనా ఉంటే వాటిని కూడా తగిన విధంగా సర్దుబాటు చేసుకోవాలి. ఇవన్నీ అలాగే నెక్స్ట్ ప్రీమియం చెప్పాము. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ గ్రాంటెడ్. యానిటీస్ అంటే బీమా కంపెనీ పాలసీదారులకి నెలసరి కానీ లేదా యాన్యువల్లీ కానీ నిర్ణీతమైనటువంటి మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇందుకోసం బీమా కంపెనీ భారీ మొత్తంలో లంసమ్ అమౌంట్ ని పాలసీదారు దగ్గర నుంచి కట్టించుకొని ఉంటుంది ముందుగానే. అందులో నుంచి వాళ్ళకి నిర్ణీత మొత్తాన్ని వాళ్ళకి యాన్యువల్లీ కానీ వాళ్ళ ఖర్చులకి లేదా మంత్లీ కానీ చెల్లించడం జరుగుతుంది. అందుకోసం బీమా కంపెనీ మొదట తీసుకునేటువంటి భారీ మొత్తంలో తీసుకునేటువంటి ఆ మొత్తాన్ని మనం ఇక్కడ కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ గ్రాంటెడ్ అంటాం. అలాగే ఇంట్రెస్ట్, డిస్కౌంట్ అండ్ బ్యాంక్ రెంట్. ఇంట్రెస్ట్, డివిడెండ్ అండ్ రెంట్. సో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి మనము ఇన్కమ్ గా అదర్ ఇన్కమ్స్ కింద చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ఇఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ has received any interest, dividend and rent on its investments, income tax thereon should not be deducted. Interest accrued and outstanding is added to this item. So interest to dividends to rent to should be shown at the gross value, and the tax deducted at the sources should be shown as advances. అలాగే రిజిస్ట్రేషన్ ఫీస్. ఈ రిజిస్ట్రేషన్ ఫీస్ అనేది కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇన్కమ్ అవుతుంది. రీఇన్సూరెన్స్, పునర్బీమా అంటే చెప్పాము ఈ నష్టబాధ్యతను తగ్గించుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వేరొక ఇన్సూరెన్స్ కంపెనీతో రీఇన్సూరెన్స్ చేసుకుంటుంది, పునర్బీమా చేసుకుంటుంది. అంటే నాకు వచ్చేటువంటి ఈ ప్రీమియంలో కొంత మొత్తాన్ని నీకు కూడా చెల్లిస్తాను, నాకు వచ్చేటువంటి ఆ క్లెయిమ్స్, బెనిఫిట్స్ ఏ అయితే ఉంటాయో దాంట్లో కూడా కొంత మొత్తాన్ని ఆ పునర్బీమా యాక్సెప్టెడ్ కంపెనీ చెల్లించడం జరుగుతుంది. సో ఇది ఎందుకు చేస్తుంది రీఇన్సూరెన్స్ అంటే, ఒక పునర్బీమా కంపెనీ వేరొక పునర్బీమా కంపెనీతో నష్టబాధ్యతను తగ్గించుకోవడానికి వీళ్ళకి వచ్చేటువంటి ప్రీమియంలో కొంత మొత్తాన్ని వేరొక బీమా కంపెనీకి చెల్లిస్తారు. ఆ బీమా కంపెనీ వీళ్ళకి వచ్చినటువంటి క్లెయిమ్స్ లో కొంత మొత్తాన్ని వాళ్ళు చెల్లించడం జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ రీఇన్సూరెన్స్, పునర్బీమా. అలాగే కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. సో ఇది కూడా వీటికి సంబంధించినటువంటి కమిషను యాక్సెప్టెడ్, అంగీకరించినటువంటి పునర్బీమాలపై కమిషను, పునర్బీమాపై కమిషను, రద్దు చేసినటువంటి పునర్బీమాలపై కమిషన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా, అది మనకు కమిషన్ మనం చెల్లిస్తున్నామా, రద్దయిందా ఏంటి అనేది చూసుకొని సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిఫికేషన్ మనకు రావాలి అంటే ఆ ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు మనం ఇంకా ఈ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అండ్ సీడెడ్. సో కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యే విధంగా మళ్ళీ చెప్తాం. ఓకేనా? సో ఇదంతా రాసుకున్నారు. ఇదంతా రాస్తే నేను ఈరోజు మీకు ప్రాబ్లం పెడతాను. ఆ ప్రాబ్లం రాసుకుంటే రేపు క్లాస్లో ప్రాబ్లం వేద్దాం. ఇదంతా రాసేస్తున్నారు, ఆల్రెడీ చెప్పాను మీకు బ్రీఫ్గా. మనము ఈ ఫస్ట్ టైం ఎగ్జామ్స్ వల్ల క్లాసులు మనకు ఒక 2 weeks సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి క్లాస్ వర్క్ లేదు కాబట్టి మీరు మళ్ళీ ఇది ఒకసారి రివిజన్ చేయడం జరిగింది. ఇది మనం చెప్పుకునేటువంటి 4th యూనిట్. మనం కూడా వీలైన తొందరగా మీకు ఆఫ్లైన్ వస్తే తొందరగా సిలబస్ కంప్లీట్ చేస్తే
మీరు ఈ మంత్ ఎండింగ్ లో కానీ నెక్స్ట్ సెప్టెంబర్ లో కూడా మీకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. దయచేసి రెగ్యులర్ గా అందరూ మీరు ఆఫ్లైన్ క్లాసులకైనా అటెండ్ కాండి. ఓకేనా? ఓకే సార్. సరే మా అందరి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఆల్రెడీ ఈరోజు ఆఫ్లైన్ చాలా మంది అటెండ్ అవ్వడం జరిగింది. మీరు కూడా రాండి. ఓకేనా? ఓకే సార్. ఓకే మా రైట్.